హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీరేస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే సిడిపి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే పిఎస్సిసి అప్లికేషన్స్. ఫ్రెండ్స్ దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి అయితే 4 అప్లికేషన్స్ అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిఎస్సిసి, సెకండ్ వన్ వచ్చేసి లైట్రూమ్, థర్డ్ వన్ వచ్చేసి ఫినిష్ ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి pixllab. ఫ్రెండ్స్ ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన. ఈ 4 యాప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫినిష్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ఒకసారి ప్రెస్ చేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరైతే ఎవరి ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే మ్యాక్సిమం వచ్చేసి ఒక 10 ఫొటోస్ లేదా 15 ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ 10 ఫొటోస్ లేదా 12 ఫొటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మ్యాక్సిమం వచ్చేసి ఒక 11 ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నా. తర్వాత ఏం చేస్తారంటే పైన చూసుకుంటే నెక్స్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ ఇచ్చి తర్వాత ఏం చేస్తారంటే కింద చూసుకుంటే షేప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి షేప్ కలెక్షన్ పైన క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే ఇట్లా రైట్ స్క్రోల్ చేస్తారైతే మీకు ఇక్కడ సర్కిల్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సర్కిల్ షేప్ని వచ్చేసి ఇక్కడ క్లిక్ ఇచ్చుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద చూసుకుంటే అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి HRC లెవెల్ వచ్చేసి ఫుల్గా డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. డిక్రీజ్ చేసిన తర్వాత రైట్ మార్క్ వేయండి. తర్వాత చూసుకుంటే పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే మీరు వచ్చేసి స్టాండర్డ్ ఫ్రీలో పెట్టుకోండి ఫ్రెండ్స్. సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోను మీరు వచ్చేసి నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఒక మెటీరియల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, నేను కిందనైతే ప్రైవేట్ చేసిన అవి అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు వచ్చేసి ఆ ఫొటోస్ ప్లస్ ఈ పెన్సిల్ వేసుకున్న ఫోటోని అయితే ఒక ఫోల్డర్ని అయితే సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నీ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే తర్వాత వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ వచ్చేసి. తర్వాత కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ఫోటో లైబ్రరీ పైన క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు ఇచ్చిన నేను మెటీరియల్స్ ప్లస్ మీరు ఇంతకుముందు పెన్సిల్ చేసుకున్న ఫొటోస్ అయితే ఒక ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఒక దాంట్లో అయితే పెట్టుకున్నా. తర్వాత ఏం చేస్తారంటే మీరు వచ్చేసి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన ఫ్రెండ్స్, వైట్ అండ్ బ్లూ. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తర్వాత ఏం చేస్తారంటే కింద చూసుకుంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఐకాన్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీరైతే ఇంతకుముందు పెన్సిల్ని అయితే చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో వచ్చేసి ఇక్కడ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని కాస్త ఇలా డిక్రీజ్ చేసి ఇలా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫోటోను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ మార్క్ కనబడుతుంది కదా, ఈ రైట్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పక్కకు ఒక మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ నార్మల్ పైన క్లిక్ ఇచ్చి దీంట్లో వచ్చేసి మల్టీప్లై పెట్టుకోండి ఫ్రెండ్స్. మల్టీ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఐకాన్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఫ్రెండ్స్ మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇట్లా రిమూవ్ చేయకపోతే నేను కిందనైతే డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చిన ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఆ వీడియో చూస్తేనైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఫోటోని వచ్చేసి ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా డిక్రీజ్ చేయండి ఫుల్గా ఫ్రెండ్స్. దానికంటే ముందు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చి ఇక్కడ ఫినిష్ ఫోటో పైన క్లిక్ ఇచ్చి తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫేడ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫేడ్ వచ్చేసి దీన్ని ఇలా డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్గా. ఇలా డిక్రీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇలా కింది కనండి. డిక్రీజ్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫర్ పైన క్లిక్ ఇచ్చి ఈ ఫోటోని వచ్చేసి అలాగండి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ ఇచ్చి ఈ ఫోటోని వచ్చేసి ఇలా చేసుకొని ఫుల్గా ఇలా డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానైతే ఫుల్గా డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా డిక్రీజ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ మార్క్ పైన క్లిక్ ఇచ్చి ఫేడ్ పైన క్లిక్ ఇవ్వండి.
ఫేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫోటోకి అయితే సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా పైకంటే అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి ఇప్పుడు కొంచెం ఆగండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత రైట్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. తర్వాత వచ్చేసి ఇంకో ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసి అయితే ఈ ఫోటో వచ్చేసి సైడ్కి అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సైడ్కి చేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫోటో ఇచ్చిన ఫ్రెండ్స్. అదైతే ఇది ఇట్లా బ్యాక్ ఉంటుంది. దీన్ని తీసుకొని వచ్చి దీన్ని వచ్చేసి ఇలా ఫుల్గా డిక్రీజ్ చేసి ఇది వచ్చేసి లెగ్స్ కింద అయితే పెట్టండి ఫ్రెండ్స్. లెగ్స్ కింద పెడితేనైతే మంచిగా లుకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన నిన్నబడ్డట్టు. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే న్యూ టెక్స్ట్ పైన డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, సారీ పర్లేదు అది సారీ ఫ్రెండ్స్, చూడండి టెక్స్టింగ్ మిస్టేక్ అయింది. ఇలా వచ్చేసి హ్యాపీ బర్త్డే అని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన చూసుకుంటే ఓకే పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఫుల్గా డిక్రీజ్ చేసి ఇక్కడ ఏ పైన క్లిక్ ఇచ్చి రైట్ స్క్రోల్ చేస్తానైతే మీకు ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేస్తానైతే మీకు ఫ్రెండ్స్, పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ అని ఉన్నది కదా ఫ్రెండ్స్. ఫ్యాన్సీలో వచ్చేసి మీరైతే ఫాంట్ దీనిలో వచ్చేసి గ్రాండ్ హోటల్ రెగ్యులర్ అని ఉన్నది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఓకే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఇచ్చిన తర్వాత ఇదైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత దీన్ని ఇలా చిన్నగా డిక్రీజ్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే టెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చి టెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మీరు ఎవరైతే ఎడిటింగ్ చేస్తున్నారో వారి నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే స్వామి చిన్న అని ఇస్తున్నా. ఇలా స్వామి చిన్న అని ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా ఫుల్గా డిక్రీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఏబీ ఫాంట్ పైన క్లిక్ ఇచ్చి ఇలా రైట్ స్క్రోల్ చేస్తానైతే ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇలా ఫుల్గా డిక్రీజ్ చేస్తే మళ్ళీ వచ్చేసి ఫ్యాన్సీల్ ఫ్రెండ్స్. ఫ్యాన్సీల్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఇట్ IT2 అని ఉన్నది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఏబీ ఫాంట్లోకి వచ్చేసి క్యాప్చర్ ఇట్ 1 ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్యాన్సీల్ వచ్చేసి క్యాప్చర్ ఇట్ 1 ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా కింద డిక్రీజ్ చేసుకొని రైట్ స్క్రోల్ చేస్తానైతే మీకు లెఫ్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్యారెడెంట్ పెట్టుకొని తర్వాత ఏం చేస్తారంటే నేనైతే బ్లూ కలర్ ఇచ్చిన ఫ్రెండ్స్, మీ ఇష్టమైన కలర్ అయితే మీరు ఇచ్చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 4th వన్ చూసుకుంటే ట్రాన్స్ఫర్మెంట్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ దీని వచ్చేసి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెరీ హైలో పెట్టేసుకొని ఫోటోను అయితే వెరీ హై పెట్టేసుకొని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లోడింగ్ అయిపోయిన తర్వాత చెప్తా ఫ్రెండ్స్, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఒక యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. యాడ్ రిమూవ్ అయిపోయిన తర్వాత మీరు యాడ్ రిమూవ్ కోసం 5 seconds అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఈ హ్యాపీ బర్త్డే వచ్చేసి డిలీట్ చేసి ఇక్కడ స్వామి పైన డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మీరు March 10 అని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. బర్త్డే వచ్చేసి March 10 ఇలా పెట్టేసుకొని March 10 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ ఇచ్చి మళ్ళీ దీన్ని వచ్చేసి సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోను కూడా ఫ్రెండ్స్ సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చేసి PSCC అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ ఇంతకుముందు చేసుకున్న పిక్సెల్ ల్యాబ్లో అవైతే ఈ ఫోల్డర్లకు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఫుల్గా ఇలా డిక్రీజ్ చేసి కింద ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ తర్వాత ఏం చేస్తారంటే మీరు వచ్చేసి ఇప్పుడైతే ఇంతకుముందు March 10 అని పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఫుల్గా జూమ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్గా జూమ్ అవుట్ చేసి దీన్ని వచ్చేసి రైట్ సైడ్కి అయితే ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి.
ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఫోటో అయిపోయినట్టే ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే మీరు వచ్చేసి ఈ ఫినిష్ ఫోటో పైన క్లిక్ ఇచ్చి దీంట్లో వచ్చేసి ఇక్కడ సాచురేషన్ పైన క్లిక్ ఇచ్చి దీన్ని వచ్చేసి ఫుల్గా ఇలా డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. డిక్రీజ్ చేస్తే అయితే లుకింగ్ లేదు, ఇలానే వదిలేయండి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు వచ్చేసి కింద బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ హ్యాండ్ మార్క్ పైన క్లిక్ ఇచ్చి ఫిల్ అండ్ స్ట్రోక్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ టైప్ పైన క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత స్ట్రోక్ ఇచ్చేసి దీనిలో వచ్చేసి లైట్గా ఒక 13 px అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఇవ్వడం వల్ల ఫోటోకి అనేది బార్డర్ వస్తుంది ఫ్రెండ్స్, లుకింగ్ అనేది ఉంటుంది. తర్వాత దీన్ని వచ్చేసి డన్ పైన క్లిక్ ఇచ్చి ఫోటోని వచ్చేసి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోని వచ్చేసి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ సేవ్ ఫోటో చేసుకోండి. దీని వచ్చి మీరు ఓకే చేసుకోండి ఫ్రెండ్స్ ఫోటోను. ఫ్రెండ్స్ ఇది కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మీరైతే ఫోటోలలోకి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఫోటో అనేది చూపిస్తా ఆగండి. ఫ్రెండ్స్ ఫోటో అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ ఫోటోని అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని అయితే కొంచెం ఫేస్ అనేది క్లియర్గా లేదు కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెండ్ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి మీరు చూసుకుంటే ఇటు రైట్ స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. లైట్రూమ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోటోని వచ్చేసి లైట్రూమ్కి సెండ్ చేయండి ఫ్రెండ్స్. సెండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సెండ్ చేస్తే తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు వచ్చేసి లైట్రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లైట్రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే ఇక్కడ మీరు సెండ్ చేసిన ఫోటో అయితే ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి ఇక్కడ రైట్ స్క్రోల్ చేస్తేనైతే ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ షార్పెనింగ్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 76 పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కింద మాస్కింగ్ వచ్చేసి 60 ఇవ్వండి. 60 ఇచ్చిన తర్వాత కింద నాయిస్ రిడక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా 60 ఇవ్వండి. 60 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తర్వాత ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి దీని టెక్స్చర్ వచ్చేసి ఒక 72 ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 72 ఇవ్వండి టెక్స్చర్. 72 ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు వచ్చేసి కింద క్లారిటీ ఉంది కదా, ఈ క్లారిటీ వచ్చేసి 20 ఇవ్వండి. 20 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ పైన క్లిక్ ఇచ్చి కలర్ అయితే మీరు ఏం డిక్రీజ్ చేయకండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి లైట్ పైన క్లిక్ ఇవ్వండి, దీంట్లో కూడా ఏమి ఇవ్వకండి ఫ్రెండ్స్. తర్వాత ఈ లెఫ్ట్ స్క్రోల్ చేసినట్టు ఇక్కడ సెలెక్టివ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ప్లస్ బ్రష్ పైన క్లిక్ ఇచ్చి ఈ ఫేస్ అనేది ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఫేస్ అనేది క్లియర్గా అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫేస్ అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎడిటింగ్ అయితే అయిపోయింది. దీన్ని అయితే సేవ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ షేర్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ టు డివైస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.